క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు వారి నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము. తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవులుగా కూర్చి ఇక్కడ మీ పాటలు పాడుకొనుటకు, మీ మాటలు కూర్చిన జ్ఞాన సంగతులు తెలుసుకొనుటకు ఇక్కడ మమ్మల్ని సమకూర్చిన మీ గొప్ప ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం కన్న తండ్రి. ఇగో తండ్రి, మీ బిడ్డగా నిలబడి కొన్ని మాటలు పలకబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని నాలో వింటున్న మీ బిడ్డలకు అనుగ్రహించమని, తద్వారా నాయన తండ్రి మీరు ఏ ఉద్దేశం అయితే ఈ వాక్యంలో రాపించారో ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించి మా బ్రతుకులను ఇంకా ఉన్నతంగా కట్టుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా సహాయం అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు మనం శాస్త్రులు పరిసయ్యుల గురించి నేర్చుకుందాము. శాస్త్రులు పరిసయ్యులు అంటే వీరెవరంటే, ఆ రోజు క్రీస్తువారు 2025 సంవత్సరాల క్రితం క్రీస్తువారు ఈ భూమి మీద మట్టి దేహంతో ఎప్పుడైతే 33.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం చేశారో, ఆయన ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపముల నిమిత్తం తను తాను బలిగా అర్పించుకోవడానికి మనలాంటి మట్టి దేహాన్ని దాల్చి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న వారిలో చాలామంది పరిసయ్యులు శాస్త్రులే ఉంటారు. ఆయన్ని ప్రతి క్షణం అడ్డగించడానికి, ఆయన మీద నేరాలు మోపటానికి, ఆయన మీద తప్పులు మోపటానికి, ఆయన బోధన ఖండించడానికి, ఆయన్ని చంపటానికి, ఇలా ఎన్నో ఆయన్ని అడ్డగించిన వారిలో ఎవరు చాలామంది ఉంటే వారిలో కొందరు ఎవరంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు చాలా ఆయన సేవ జీవితంలో కనపడతారు. మన సువార్తల్లో చదివితే వీరి గురించి చాలా ఉంటుంది. అప్పుడెప్పుడో ఉన్న శాస్త్రుల గురించి ఇప్పుడు మనకెందుకు, ఇప్పుడు మన మధ్య శాస్త్రులు పరిసయ్యులు లేరుగా అని మనం అనుకోవచ్చు. అప్పుడెప్పుడో ఉన్నారు కానీ ఇప్పుడు మన మధ్య శాస్త్రులు పరిసయ్యులు లేరుగా అని అనుకోవచ్చు. కానీ మనకి లేఖనాల్లో రాపించి ఈరోజు మన దాకా వచ్చిందంటే అది మనకు కావాల్సింది కాబట్టే ఈరోజు మన దాకా వచ్చింది. అవునంటారా కాదంటారా? కయ్యను ఏబేలు గురించి మనం చదువుకుంటాం. మీరు ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కింద ఉన్నోళ్ళ గురించి కొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది, మీరు కయ్యూని వంటి వారే ఉండరాదు అని. కయ్యూను ఎప్పుడో ఉన్నాడుగా, ఇప్పుడు ఎందుకు అంటే కయ్యూను యొక్క స్వభావం గలవారు ఈ రోజుకి ఉన్నారనే. మీరు ఏసావు వంటి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న వ్యభిచారిను ఇలాంటి ఏసావు నడవడికి చొప్పున నడవద్దని మీలో ఉన్నారేమో చూసుకోండి అని కొత్త నిబంధనలో ఉంటుంది. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం బతికేసిన ఏసావు గురించి 1000 సంవత్సరాలు గతించిన తర్వాత దేవుని లేఖనం ఎందుకు మాట్లాడుతుందంటే, ఏసావు లాంటి స్వభావం కలిగిన వారు ఆ రోజు ఉన్న సమాజంలో ఉన్నారు, ఈ రోజు ఉన్న సమాజంలో ఉన్నారు కాబట్టి వారి గురించి వ్రాయబడింది. పరిసయ్యులు శాస్త్రులు అని వాళ్ళకి ట్యాగ్ ఉండకపోవచ్చు, కానీ వారి స్వభావం కలిగిన వారు ఈ రోజుకి ఉన్నారు. అందుకే ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఇగో శాస్త్రులు పరిసయ్యులు లాంటి స్వభావం మనకు ఉందేమో లేదో చూసుకోవాలి వాక్యపు వెలుగులో. ఎందుకంటే వారిని గురించిన అనేక మాటలు గ్రంథంలో వ్రాయబడిని, వారిని గురించిన ఒక జాగ్రత్త ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి లేఖనాల్లో తెలియజేశాడు. అది చూసుకుందాం. అలాగే అసలు శాస్త్రులు పరిసయ్యులు అంటే మన దృష్టిలో కొంచెం చిన్న చూపే ఉంటుందిలే, కానీ అంటే చూసిన దాన్ని బట్టి వాళ్ళు విలన్లుగానే చూస్తాం, కానీ వారిలో కొన్ని నేర్చుకోదగినవి కూడా ఉన్నాయి. ఒక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం కనపడి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వాళ్ళు వస్తారు ఎత్తుక్కుంటూ. హేరోదు రాజు దగ్గరికి వస్తారు. హేరోదు రాజుకి దగ్గరకు వచ్చినప్పుడు సరే మీరు వెళ్ళి కనుక్కొని నాకు చెప్పండి అని చెప్పిన తర్వాత హేరోదు రాజు ఏం చేస్తాడంటే, అసలు ఈయన ఎక్కడ పుడతాడు, ఇది ఎలా కనుక్కోవాలని ఎవరిని పిలుస్తాడు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగిను. అందుకు వారు ఎమ్మటే సమాధానం ఇచ్చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారో శాస్త్రులు ఆనాటి శాస్త్రులు యాజకులు ఎమ్మటే చెప్పేశారు. వాళ్ళు
ఎక్కడ పుడతారని చెప్పారంటే, ఇగో పాత నిబంధనలో ఎక్కడైతే వ్రాయబడిందో మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, దాన్ని ఎమ్మటే ఎత్తి చెప్పేశారు. అంటే వారికి వాక్యం పట్ల ఎంత అవగాహన ఉందంటే, ఎమ్మటే సందర్భానుసారంగా ఎవరైనా ఏమైనా అడిగితే ఎమ్మటే దానికి పరిష్కారంగా చెప్పగలిగినంత లేఖనాల పట్ల సామర్థ్యం ఉంది వాళ్ళకి. ఈరోజు మనల్ని అడిగితే అలా చెప్పలేమేమో, చాలామంది చెప్పలేకపోవచ్చు. వాక్యపు జ్ఞానం, వాక్యం మీద అంత పట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు నేర్చుకునే ధోరణి తక్కువ. ఏముందిలే వింటున్నాం అనుకుంటాం, కానీ వారికి అట్లా కాదు. వారు ఎప్పుడు గ్రంథాన్ని పఠిస్తూనే ఉంటారు, వారు ఎప్పుడు గ్రంథాన్ని అవపోసన పడుతూనే ఉంటారు. వారు అందుకే శాస్త్రులు అని పిలువబడ్డారు. ఎందుకంటే వారు గ్రంథం పట్ల ఒక పాండిత్యాన్ని సంపాదించారు. అందుకే ఎమ్మట చెప్పేయగలుగుతారు, ఎక్కడ ఏంటి అనంగానే చెప్పేయగలుగుతారు. అందుకే ఇంకో వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమునందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. చాలండి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం నందు కూర్చొని మీకు వాక్యాన్ని బోధిస్తారు కాబట్టి వారు చెప్పేవన్నీ వినండి. వినమంటున్నాడా వినొద్దంటున్నాడా? వినమంటున్నాడు. అంటే వారు చెప్పే విషయంలో కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అందుకే వారు చెప్పేవి వినండి, వారు చెప్పే దాని ప్రకారం చేయండి. కానీ వారి క్రియలు చేయొద్దు అన్నాడు. అది కాసేపు పక్కన పెడితే వారు చెప్పేవి చేయండి అన్నాడు. అంటే వారి బోధ కూడా బాగానే ఉంది, ఆ లేఖనాల్ని బాగానే చెబుతున్నారు సమాజానికి. అంటే చెప్పే కోణంలో కూడా వారు పాండిత్యాన్ని సంపాదించి చక్కగా చెప్తున్నారు సమాజానికి. ఈ చెప్పే గుణాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు సమాజంలో బతుకుతున్న మనం వాక్యం పట్ల నేర్చుకొని సమాజానికి తెలియజేయాలి, సమర్థవంతంగా చెప్పాలి. అవకాశం వచ్చినప్పుడల్లా మనం నమ్మిన దాన్ని, మనం విశ్వసించిన దాన్ని, మన ప్రభువారి గొప్పతనాన్ని మనం చెప్పాలి. చెప్పకుండా ఉండకూడదు సైలెంట్గా. పరిసయ్యులు శాస్త్రుల్లో ఈ గుణం ఉంది. వారు నేర్చుకున్నారు, సమాజానికి చెప్పారు. వారిని గురించి, ఇలాంటి ఉన్నత లక్షణాలు కలిగిన వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, మత్తయి సువార్త, మనం అసలు ఈ లేఖనాలను ఆలోచించడానికి, ఈ పాఠాన్ని ఆలోచించడానికి గల కారణం ఈ వచనమే. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ప్రసంగం చేస్తూ, ఒక పెద్ద ప్రసంగం చేస్తూ మధ్యలో చెప్పిన మాట ఏంటంటే, మీరు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకానికి రారు, మీరు పరలోకంలో ప్రవేశింపరని మాట చెప్పాడు. అది చిన్న మాట. మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? భక్తి ఎందుకు చేస్తున్నాం? పరలోకానికి వెళ్ళటానికే కదా. ప్రభువారిని ఎందుకు విశ్వసించాం? మన పాపపు జీవితాన్ని ఎందుకు మానేసాం? ఎందుకు మానేసి ఆదివారం ఉదయకాలంలో వచ్చి ఈ వాక్యాన్ని వింటున్నాం? పరలోకానికి చేరుకోవటానికి. ఈ పరలోకం మీరు చేరుకోవాలంటే ఏమై ఉండాలంట? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే ఆయన ఎవరైతే వెంబడించారో వారి నీతి అధికముగా ఉండాలంట. వారి నీతి అధికముగా ఉండాలంట. చాలామంది మేము బాప్తీసం తీసేసుకున్నాము, దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇంకా మాకు కాకపోతే ఎవరికి వచ్చింది పరలోకం అనుకుంటారు చాలామంది. మేము చర్చికి వెళ్ళిపోతున్నాం, మేము చాలా చేసేస్తున్నాం దేవుడి కోసం అనుకుంటున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, మీరు పరలోకంలో ప్రవేశించాలంటే వీళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి, వారి నీతి కంటే మీ నీతి పెంచి ఉండాలి, ఎక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ నీతి ఏంటో తెలియకపోతే మన పరలోకం ఎలా వెళ్తాం? వారి నీతి కంటే అధికంగా ఉండాలంటున్నాడు కదా, లేఖనం చెప్తుంది కదా. వారి నీతి ఏంటో తెలియాలి, వారి నీతి కంటే మనం ఎక్కువగా దాని కొరకు పాటుపడాలి. ఎందుకంటే అది పరలోకానికి సంబంధించిన విషయం, ఆషామిష విషయం కాదు. మీరు పరలోకానికి ప్రవేశించరన్నాడు. అంటే అది చిన్న విషయం కాదు, మనం చిన్న విషయంగా తీసి కొట్టివేయడానికి ఏం లేదు. చాలా ఖండితంగా తీసుకొని మనం నేర్చుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు దాకా నేర్చుకున్నాక వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారు? గ్రంథాన్ని బాగా అవపాసన పడుతున్నారు, ఎవరు ఏమడిగినా దాని సమయానుకూలంగా చెప్తున్నారు, చక్కగా ప్రజలకు వాక్యాన్ని కూడా వల్లివేస్తున్నారు, చెబుతున్నారు. ఈ విషయాల్లో సక్సెస్ బాగున్నారు. ఇప్పుడు దీన్ని అనుసరించాలా అనుసరించకూడదా? మనం వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలా ఉండకూడదా? చాలామంది నమ్మరు. మీరు వాక్యం పట్ల ఆసక్తి లేకుండానే వారి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి ఒక వయసు వచ్చేపాటికి వాక్యం వారి హృదయాల్లో లేక మూఢభక్తిలోకి వెళ్ళిపోయారు చాలామంది. వారి హృదయాల్లో వాక్యం ఉండదు, క్రైస్తవులుగానే కొనసాగుతూ ఉంటారు. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు
వాక్యాన్ని కాకుండా సమాజంలో ఉన్నదాన్నే బయట చెప్తారు. ఇది చేయండి, పెళ్ళిలో అది చేయండి, చావు వచ్చినప్పుడు ఇది చేయండి అని లోకంలో ఉన్న మర్యాదను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఎందుకంటే వారికి ఆ వాక్యపు జ్ఞానం ఉండదు, వాక్యం గురించి పట్టింపు ఉండదు. ఏదో వస్తాం, ఇక్కడ కూర్చుంటే వెళ్ళిపోతామనే కానీ అరే వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం మనం, ఆ నేర్చుకున్న దాన్ని మన బతుకులో ఎందుకు తీసుకుంటాం అని ఏముండదు. చర్చికి వెళ్తాంగా పరలోకం వెళ్ళిపోతాం అనే ధోరణిలో చాలామంది ఉంటారు. అలా ఉండకూడదు. మనం వీళ్ళే శాస్త్రులు పరిశీలి అసలు అంత పాండిత్యాన్ని సంపాదిస్తే మనం ఈరోజు సంపూర్ణమైన ఆత్మను పొందుకొని సంపూర్ణ జ్ఞానం వచ్చిన రోజుల్లో ఉన్నాం. కాబట్టి మనం వాక్యం పట్ల వింటున్న ప్రతి మాట పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. ఎందుకు ఇది మనకి దేవుడు వినిపిస్తున్నాడు, ఎక్కడ మనం మార్చుకోవాలి, ఎక్కడ మనం సరిచేసుకోవాలి, అసలు వాక్యం ఏం చెప్తుంది అని వాక్యం మీద మనం ఎక్కువ మనసు పెట్టాలి, వ్యక్తుల మీద కాదు. ఆ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి ఏంటి, అవి కాదు మనకు ఫస్ట్ కావాల్సింది. మన సంఘానికి వచ్చామంటే మనతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు, మనల్ని దేవుడు ఎక్కడ సరిచేస్తాడు, ఈ ధోరణే ఉండాలి మనలో. మనం లేఖనం పట్ల ఎట్లా అవగాహన కలిగి ఉండాలి, ఏ లేఖనాన్ని మన హృదయంలో దాచుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. వాళ్ళే నేర్చుకొని ఆ రోజు సమయం వచ్చినప్పుడు ఎవరిని అడగగానే టపీమని చెప్పేస్తున్నారు. ఈరోజు మనల్ని ఏమన్నా అడిగితే టపీమని చెప్తామా? ఏం చెప్పలేం మనం, ఎందుకంటే సంపాదించుకోలేకపోయాం. కాబట్టి వారి నీతి ఏంటో మనం తెలుసుకుందాం. వారి నీతి ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పే విషయాల్లో బాగున్నారు, గ్రంథం పట్ల అవగాహన కలిగి ఉన్నారు, చక్క బోధ చేస్తున్నారు. కానీ వారు ఏం చేయట్లేదో ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి, 3వ వచనం నుంచి చదవండి. గనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయసక్కినము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. ఇక్కడ చూస్తే ఇంత గ్రంథం పట్ల అవగాహన కలిగిన వారు శాస్త్రులుగా ఆ రోజున సమాజంలో ఒక సామాన్య మనుషుల్ని వెలివేసేంత సామర్థ్యం కలిగిన వాళ్ళు. వీళ్ళు మామూలు ఏం కాదు. వీళ్ళు మనం గ్రంథాలను చదువుతున్నా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒకరిని స్వస్థపరిస్తే వాళ్ళని వెలివేస్తారని భయపడతారు. చాలామంది యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ రోజు ఎందుకు రాలేకపోతారంటే, మీరు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆయన బోధలు విన్నా, ఆయన దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని వెలివేస్తామని చెప్పారు. అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. అంత పెద్దలు వీరు. ఇంత వాక్యం పట్ల అవగాహన కలిగిన వారు ఆ రోజు ఉన్న సమాజంలో పెద్దలుగా పిలువబడుతున్న వీరు ఏం చేస్తున్నారంటే చక్కగా చెప్తున్నారు, వాక్యాన్ని చక్కగా వల్లిస్తున్నారు. నేర్చుకున్న వాక్యాన్ని ప్రజల్లో అన్నిట్లో వల్లివేస్తున్నారు. కానీ ఏం చేయట్లేదంట, ప్రజల మీద మోయిన సఖ్యం కానీ భారమైన బరువులు మోపుతున్నారంట. రే నువ్వు అజ్జేయి ఇచ్చేయి, ఒక 100 కిలోలు తీసుకొని మోసుకుంటే ఆడికి వెళ్ళని అంటున్నారే కానీ అరే ఆడు 100 కిలోలు మోయగలడా లేదా మనం సహాయం పడదాం అని వాళ్ళు ఆలోచించట్లా. వారు చెప్పుదురే కానీ చేయరు అంటుంది. ఇప్పుడు శాస్త్రుల నీతి ఏంటంటే చెప్పే నీతి వాళ్ళది. చక్కగా చెబుతారు, వాక్యాన్ని చక్కగా వల్లివేస్తారు. కానీ వారు ఏం చేయరంటే చేయరు. చెప్పిన వాక్యాన్ని వారి జీవితంలో అనుసరించరు. దాని పట్ల చేద్దాం, అనుసరిద్దాం ఆలోచనలే ఉండవు వాళ్ళకి అనమాట. వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చేయాలి, ఇంకా చాలా వీళ్ళ గురించి రాయబడి ఉంటాయి. కానీ ఇది ప్రాముఖ్యమైన లక్షణం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాక్యాన్ని వింటున్నాం, మనం విని వదిలేసేయటం కాదు, దాన్ని అనుసరించాలి. వాళ్ళు ఏం చేయలేదంటే దాన్ని అనుసరించాల. అందుకే వారిని అనుసరించదు, దాన్ని వాళ్ళ బోధన అనుసరించమన్నాడు. కానీ వారి చేయు క్రియలను అనుసరించొద్దు అన్నాడు. మనం కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, 10 మందికి చెప్తున్నాం, ఈ గుణంలో ఉన్నాం అనుకోండి, మనం వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటున్నాము, చక్కగా 10 మందికి చెప్పే అవకాశం వచ్చినప్పుడు చెప్పగలుగుతున్నాం అనుకున్నప్పుడు మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే అనుసరించే. నేను ఏదైతే చెబుతున్నానో, ఇప్పుడు నేను నిలబడి ఇన్ని చెబుతున్నా, నేనేం చేయాలి? ఆ చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని నేను క్రియల్లో చూపించాలి. లేదనుకో నేను కూడా ఏమవుతానంటే శాస్త్రిని పరిచయం అవుతా. మనం ఆ రోజే ఉన్నాం అనుకుంటున్నాం, 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద శాస్త్రులు పరిచయాలు ఉన్నారనుకుంటున్నాం. ఇలా ఎవరైతే వాక్యాన్ని కేవలం వల్లివేస్తూ తమ జీవితంలో అనుసరించట్లేదో వాళ్ళు ఎవరు అనుకున్నారు? శాస్త్రులు పరిచయలే. వాళ్ళు ఎవరవుతారంటే శాస్త్రులు పరిచయలే అవుతారు. వింటున్న వాక్యాన్ని మనం వల్లివేయటమే కాదు, దాన్ని వింటున్నామని ఉప్పొంగటమే కాదు, దాన్ని అనుసరించాలి. మనం వినేది ఎందుకు? అనుసరించడానికే కదా. అనుసరించాలి. అనుసరించే దాని మీద మన దృష్టి చాలా చక్కగా ఉండాలి. ఎన్నో విషయాలు మనం దైవజనుల ద్వారా నేర్చుకుంటున్నాం. దేవుని పట్ల ఎలా కలిగి ఉండాలి, సంఘం పట్ల ఎలా అవగాహన కలిగి ఉండాలి, సువార్త కూడికలకు రావాలి, మన ఇంట్లో మన కుటుంబ విషయాలు ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, వింటున్నాము. ఇప్పుడు వీటిని అనుసరించలేదనుకో ఏమైద్ది?
శాస్త్రులుగా పరిశీలుగా మిగిలిపోతాం, నేర్చుకుంటాం, వింటాం, అంతేగాని మనం అనుసరించకపోతే వాళ్ళ మిగిలిపోతాం, పరలోకానికి మీరు రారన్నాడు ఆయన. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకంలో ప్రవేశించరు అని స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇంకా చూస్తే వీరు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని చిక్కుల్లో పెట్టాలని ప్రతి క్షణం ఆయన ఎమ్మట ఏ తప్పు దొరికిద్దా అని తిరిగేవాళ్ళు అనమాట. అలా 22వ అధ్యాయం 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన్ని చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. వాళ్ళ 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 మనసులో అసలు ఏముంది? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళేప్పుడు ఏం ఆలోచన చేసుకున్నారు? ఆయన చిక్కుల్లో పెట్టాలి, ఈ నెట్టగొట్ట పట్టుకోవాలి, ఇది ఉద్దేశం ఇది, మనసులో ఇది ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, వెళ్ళి 16వ వచనం చదవండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడివనియు మేము ఎరుగుదుము. ఏమంటున్నారు వాళ్ళు వచ్చి? అసలు నువ్వు దేవుని మాటలు చక్కగా చెప్తావు, ఏ మనిషిని నువ్వు లక్ష్యం చేయవయ్యా, దేవుని మార్గాన్నే ప్రకటిస్తావు, నువ్వు సత్యవంతుడివి, నీలో సత్యం తప్ప ఏమీ లేదు, ఇది మాకు తెలుసు ఇది అని చెప్తున్నారు. కానీ వాళ్ళ ముందు మనసులో అనుకున్న మాట ఏంది? ఇప్పుడు నిజంగా ఆయన అలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని ఆలోచన చేస్తారా? ఇప్పుడు ఆయన సత్యవంతుడు, ఆయన నువ్వు మనుషులను ఎవరిని లక్ష్యం చేయవయ్యా, దేవుని మార్గాన్ని చెబుతావు అని వీళ్ళు నిజంగా దృఢంగా నమ్మినప్పుడు ఏం చేయకూడదు? ఆయన పట్ల వెళ్ళి ఆయన చిక్కుల్లో పెట్టాలి, ఆయన ఇరికించాలని అనుకోకూడదుగా. కానీ వారి మనసులో మాత్రం ఇది ఉంది. మనిషి కనపడినప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు? అబ్బా, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవయ్యా, నువ్వు బోధకుడు అయ్యా, నువ్వు దేవుని మార్గాన్ని చక్కగా చెప్పేవాడివయ్యా అని గొప్పగా ఆయన పొగుడుతున్నారు. మనలాంటి వాళ్ళు అయితే పడతారులే, కానీ అబ్బా నీలాంటోడు లేడంటే నీలాంటి వదిన లేదమ్మా, అసలు నువ్వు ఏం అడిగితే ఇస్తావంటే ఆ వదిన పడిపోవచ్చు. నీలాంటి అన్నయ్య లేడమ్మా, నీలాంటి తమ్ముడు లేడురా నాకు సాయం చేసేవాడు అంటే మనం పడిపోవచ్చు. ఆయన ఈ మనుషులు ఏది ఉద్దేశించి వీళ్ళ మెప్పు కోరుకోవాలని కాదుగా ఆయన చేసింది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలని పరితాపడ్డాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చానన్నాడు. అలా వీళ్ళు ఎవరిని లక్ష్య పెట్టాల. అలా చూడండి, వాళ్ళ మనసులో ఏముంది చూడండి. శాస్త్రులు పరిశీలి నీతి ఏంటంటే ఇదే. వారి మనసులో మాత్రం వేరే కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, కానీ బయటికి వాళ్ళ క్రియలు అలా ఉంటే చక్కగా చెప్పేవారుగా ఉంటారు. అసలు బోధకుడు అయ్యా, నువ్వు సత్యవంతుడు అయ్యా, నువ్వు మంచివాడివయ్యా, అసలు ఎట్లా చక్కగా చెప్తున్నారు చూడండి. 17వ వచనం కూడా చదవండి. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమును ఎరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు అంటున్నాడు. వేషధారులు అంటే ఏంటి? మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. ఎదుటివారి పట్ల ద్వేషభావం ఉంటుంది. వీడేంది ఇట్లా చేస్తున్నాడు, వాడేంది అట్లా ఉంటున్నాడు, ఇట్లా అట్లా వారి గురించి ద్వేషాన్ని హృదయంలో నింపేసుకుంటాం. వారు కనపడంగానే అసలు లేని ప్రేమను నటిస్తూ అబ్బా ఆత్మీయంగా మాట్లాడతాం, చక్కగా మాట్లాడతాం. అది మాట్లాడాము, అలా ఉన్నామంటే అలా ఉన్నవారి గురించి మాట్లాడుతుంది, అందరి గురించి మాట్లాడుతులా. అది ఎవరైతే ఆ లక్షణం కలిగి ఉన్నారో వాళ్ళు ఎవరవుతారంటే శాస్త్రులు పరిశీలి అవుతారు. అది లేదనుకోండి మంచిది, మనందరిలో ఆ లక్షణం లేదనుకోండి మంచిది. ఒకవేళ ఉంటే అది మనం ఏమవుతాం? శాస్త్రులము పరిశీలము, చెప్పేవారమే కానీ దాన్ని అనుసరించిన వారము వేషధారులము అవుతాం. ఒకవేళ ఎక్కడో మన హృదయాల్లో అది ఉందనుకోండి, తీసివేసుకుందాం. లేఖనం చెబుతుందిగా, వాక్యం మనకు చెబుతుందిగా. తెలియకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడు జరుగుతాయి. ద్వేషం వచ్చిందనుకోండి, ఏం చేయాలి? వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? తీసివేసుకోమనే ఇచ్చాడు. నాలో లేదు అని మభ్యపెట్టుకోవడానికి కాదు. ఇది ఒక నెగిటివ్ లక్షణం మనకు కనపడింది అనుకోండి, ఇది మనకు కాదులే అనుకుంటాం. మనలో ఉన్న తప్పు ఏంటంటే ఇది మనకు కాదు, ఇది వాళ్ళకి సంబంధించింది, ఇది వాళ్ళకి సంబంధించింది, ఇది వీళ్ళకి సంబంధించింది అనుకుంటాం. కానీ ఇది మనకు సంబంధించింది అని అనుకోం చాలాసార్లు. అవునా కాదా? ఈ వేషధార తత్వం మనలో ఉన్న మనం మార్చుకోవాలి. ఎందుకు? పరలోకానికి వెళ్ళటానికి, ఎవరినో ఇక్కడ సంతోష పెడటానికి కాదు. మన మనసులో ఏది ఉందో మన సహోదరుడి పట్ల అదే ఉండాలి. మన మనసులో ఏది ఉందో సహోదరి పట్ల అదే ఉండాలి.
వేరేది ఉండకూడదు. అది మనసులో ఒకటి బయటకు ఒకటి ఉందనుకోండి, అది ఏమైందంటే వేషధారణ అయింది. వాళ్ళనే అయ్యో వేషధారులారా అని ఎన్ని మాట్లాడినాడో యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే వారి క్రియలు బాగా వేషధారణ వేషధారణ వేషధారణ. ప్రజల్లో బాగా కనపడాలి, బోధకులని పిలువబడాలి, పనులు చెప్పాలి అందరికీ గొప్ప గొప్ప. అరే అజ్జే ఇజ్జే అంటే ఏమనుకుంటారు? ఒక అడావిడి చేసే మనిషిని చూసి ఏమనుకుంటారు? అబ్బో ఈడే అనుకుంటా అంతా ఇక్కడ, ఈ పెద్ద మనిషి అనుకుంటా ఇక్కడ అనుకుంటారా లేదా మనుషులు? అలా అనుకోవాలని చాలామంది హడావుడి చేస్తారు. హడావుడి కాదు మనకు కావాల్సింది. మనం ఏం చేయాలంటే హృదయంలో ఏది ఉందో దాన్నే బయటికి చూపించాలి. ఒకవేళ మన హృదయం చెడిపోయిందా, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి మంచి హృదయాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని దాన్ని మోసపుచ్చుకొని మనం ఏదో నాకేం లేదు, నేను మంచోడిని, నేను నీతిమంతుడినే అని మనం మభ్య పెట్టుకున్నాం అనుకో, నష్టపోయేది ఎవరు? మనమే, వాళ్ళు కాదు. ఎవరి ఏళ్ళ మనకు ద్వేషభావం ఉండకూడదు. ఉందనుకోండి ఒకవేళ వాక్యం మనకు చెప్తున్నప్పుడు తీసివేసుకోవాలి. లేకపోతే ఏమవుతాం అంటే ఇగో వేషధారుల వల్లే అయిపోతాం. ఆయన్ని చిక్కులో పెట్టాలని తీసుకొచ్చి వీళ్ళకి కైసరకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని ఆయన్ని ఇరికించాలని మొదలుపెట్టారు. ఆయన చక్కగా ఒక ఆన్సర్లో కొట్టేశాడు. కానీ వాళ్ళ హృదయపు చెడుతనం ఎట్లా ఉంది? మనసులో ఒకటి ఉంది యేసుక్రీస్తు వారి మీద, బయటికి మాత్రం బోధకుడు అసలు చక్కగా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, ఈ చక్కగా చెప్తున్నారు. కానీ ఆ మనసులో ఉన్న అదే వెళ్ళి వాళ్ళకి చెప్పుంటే ఆ రోజు వాళ్ళని దానికి కావాల్సిన ముందు ప్రభువారే ఇచ్చేవాళ్ళు. అరే మీ హృదయం చెడిపోయింది మార్చుకోండిరా అని. కానీ వాళ్ళు అట్లా కాకుండా మనసులో ఒకటి పెట్టుకొని ఇది చేశారు. అందుకే ప్రభువారు కఠినంగా మాట్లాడారు వాళ్ళ పట్ల. మీరు సున్నం కొట్టిన సమాధులు అని వారి గురించి వ్రాయబడి ఉంది. సున్నం కొట్టిన సమాధులు అంటే సమాధి తవ్వితే ఏముంటుంది? అంత కుళ్ళు కంపు ఉంటుంది. ఒక పూర్తి చేసిన సమాధిని మనం తీస్తే ఏముంటుంది? ఎమ్మటే ముక్కులు మూసేసుకుంటాం, ఎందుకంటే కుళ్ళు కంపు కొట్టిద్ది. కానీ వాళ్ళ హృదయాలు అలా పెట్టుకొని బయటికి మాత్రం ఎలా కనపడుతున్నారంటే వాళ్ళు చక్కగా పెయింట్ వేసి పాలిష్ బండ్లేసి సమాధులు కడతారే అలా కనపడుతున్నారంట బయటికి. ఈరోజు చాలామంది మనం కూడా హృదయాల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. బయటికి మాత్రం అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం ఎట్లా వచ్చాం? చక్కగా వచ్చాం, స్నానాలు చేసి చక్కగా వచ్చాం. మరి మన హృదయాలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? అలాగే ఉంటే వాళ్ళనే కాదు మనల్ని కూడా అట్లాగంటాడు ప్రభువారు. ఏదో ఆయన పక్షపాతం లేదు. ఆయన ఎవ్వరు ఆ లక్షణాలు కలిగి ఉన్న మొహమాటం లేకుండా చెప్పేస్తాడు ఆయన. అదే కానీ ప్రభువా అని వారు అందరూ పరలోకంలో ప్రవేశించరు, కానీ ఎవరు నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళే వస్తారన్నాడు ప్రభువారు. అవునా కాదా? ఆయన ఏదో పొగిడితే, ఆయన ఏదో ప్రభు అని మనం 1000 సార్లు అనుకుని ఆయన ఏం పట్టించుకోడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోకానికి అర్హుడవుతాడు. అలాగే యేసుక్రీస్తు వారు వారినే తీసుకుంటాడు. ఏదో జపం చేస్తే ఆయన తీసుకోడు. అలాగే వీళ్ళ ఇంకా ఎలా ఉందో చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఇంకా చాలా ఉన్నాయి వీరి గురించి. కానీ మన ఇంకా ఈనాటి సమాజంలో వారి చేష్టలు ఏమన్నా మనలో ఉన్నాయేమో తెలుసుకోవడానికి కొన్ని చూసుకుంటున్నాం. మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఇదిగో మనం ఓన్లీ చెప్పేవారంగా కాదు, నేర్చుకొని పఠించేవారంగా కాదు, దాన్ని అనుసరించే మనసు మనలో ఉండాలి. పనులు చెప్పటమే కాదు, పనులు మనం కూడా చేయాలి. ఎదల మీద బరువు పెట్టేసి నువ్వు చేయి అంటాం కాదు, మనం కూడా చేయాలి. అలాగే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వేషధారణ వలె అలా నటించకూడదు. ఇవి నేర్చుకునే మర్చిపోవద్దు. మనం ఏదో ఊరినే వినేసి అరగంట ఒళ్ళప్ప చెప్పేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఏ ఉపయోగం ఉండదు. మనం నేర్చుకుంటేనే దానికి ప్రయోజనకరం. విద్యార్థులు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు క్లాస్కి వెళ్తున్నారు వస్తున్నారు. అబ్బా బాగుంది అనుకున్నాం. రేపు రిజల్ట్ వచ్చింది, ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్ వచ్చింది, వీడు ఫెయిల్ అయ్యాడని వచ్చింది. ఏం చేస్తాం? పిల్లల్ని అరుస్తాం. మరి వెళ్ళి ఏం చేసి వచ్చేవారు, నువ్వు చదవలేదా అని ఖండించామా? వాళ్ళని పొగుడుతామా? నువ్వు మానకుండా వెళ్ళావురా మంచిది శబాష్ అంటామా? వెళ్ళే విషయంలో బాగానే ఉన్నావు, కానీ వెళ్ళి వినే విషయంలో నువ్వు లేవురా అని అరుస్తాం. వెళ్ళినోడు చదువుకోవాలి, కానీ నీ పక్కోడితో ఎందుకు రాని తిడతాం పిల్లోడిని. అవునా కాదా? మరి ఇప్పుడు చర్చికి వస్తున్న మనం కూడా వచ్చి వెళ్ళాం అంటే ఉపయోగం ఏంటి? వచ్చిన వారం వినాలి, నేర్చుకోవాలి, లేఖనాలని అనుసరించాలి. అప్పుడే అది మనకు ఉపయోగకరం. మన పిల్లల పట్ల ఎలా ఆలోచిస్తున్నామో, దేవుడికి మనం ఎవరం? పిల్లలమేగా. దేవుడు కూడా ఇలాగ ఆలోచిస్తున్నారు. దేవుడు మనం వస్తున్నాం దేవుని సన్నిధికి, మహోన్నతుని విద్యను నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మనం విద్యను నేర్చుకొని దాన్ని అనుసరించకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు? దేవుడు కూడా ఖండిస్తాడు, గద్దిస్తాడు. కాబట్టి ఆ విషయాలు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు దాకా నేర్చుకున్న ఏం వదిలేయమాకండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. తామే నీతిమంతులమని
తమ్మునే నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసెయ్యుడు, ఒకడు సుంకరి. ఇక్కడ చూస్తే పరిసెయ్యుడి పరిస్థితి ఎలా ఉందంటే, తమ దృష్టికి తామే నీతిమంతులు అంట. వాళ్ళ ఎల్లప్పుడూ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము నీతిమంతులు ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం వచ్చు, మేము నీతిమంతులు ఎందుకంటే మోషేపీఠం మీద కూర్చొని వాక్యాన్ని సమాజానికి చాటి చెబుతున్నాం, సమాజంలో మమ్మల్ని గౌరవిస్తున్నారు, అగ్రపీఠాలు మాయి, వందనం మాయి, సంత వీధుల్లో మొత్తం మాయే, కాబట్టి మేమేందంటే మేము నీతిమంతులం అని వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటున్నారంట. వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్స్ ఇచ్చుకొని తమ దృష్టికి తామే నీతిమంతులం అనుకుంటున్నారంట. దేవుడు నన్ను నీతిమంతుడు ఎంచాలి అది కాదు, ఇగో చేస్తున్న కొన్ని క్రియలను బట్టి మేమే నీతిమంతులం, ఇగో దేవుడి పని ఇంత చేస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులమే, మాలో తప్పులేం లేవు, మేము చర్చికి వెళ్తున్నాం, మేము దేవుని పని చేస్తున్నాం, దేవుని పనికి డబ్బులు ఇస్తున్నాం, దేవుని వాక్యాన్ని చెబుతున్నాం, ఇంకేదో దేవుని కోసం చేస్తున్నాం, నేను నీతిమంతుడినే అనుకుంటే అయిపోయిద్దా? అదే చెప్తున్నాడు ఆయన. తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే ఒక పరిసేయుడు గురించి చెబుతున్న ఉపమానం ఏంటంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 11వ వచనం. పరిసేయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు ప్రభు మనసు ఇదేనండి. ప్రభువారి భూమి మీదకి వచ్చింది ఎందుకు? పరిశుద్ధుల కోసం వచ్చాడా, పాపుల కోసం వచ్చాడా? పాపుల కోసం వచ్చిన ఆయన ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే ఈ పరిసయ్యుడు నీతిమంతుడు అవుతాడా, అనీతిమంతుడు అవుతాడా? వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అంటుంది. అందరూ మార్గం తొలగిపోయిన వారే అంటుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఏయో చేస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులే, ఇగో ఈ దొంగల వలే ఉంచలా, ఈ చోరుల వలే ఉంచలా, ఈ సుంకర వలే కూడా నన్ను ఉంచలేదయ్యా, మీకు స్తోత్రం అంటున్నాడు. ఇప్పుడు ఆయన తృణీకరించినట్టేగా ఓ పాపి కనపడితే వాడిని హీనపరుస్తూ ఇడిగో ఈ చేస్తున్నాడు కాబట్టి వీడు అసహ్యుడు అనుకొని వాడిని తృణీకరిస్తూ ఈయనేమంటున్నాడు? నీ నీతిమంతుడిని అనుకుంటున్నాడు. ప్రభువారి మనసు అదే? ప్రభువారి మనసు అది కాదుగా. ఆయన భూమి మీద తిరిగిన రోజులు పాపులతో తిరిగాడు, పాపంతో తిరగల, పాపులతో తిరిగాడు, పాపం లేకుండా బ్రతికాడు ఆయన. వాళ్ళు ఆ రోజు సమాజం అంతా ఈయనేది పాపులతో తిరుగుతున్నాడని చాలామంది సనిగారు. అయినా ఆయన ఏం ఆగల. జక్కయ్య అనే సుంకర్ని కూడా ఏం చేశాడు? ఆయన ఇంటి వద్దకు వెళ్తే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే ఆయన ఎంత మారు మనసు పొందాడు. ఆయన దోచుకున్నంతా 4 ఇంతలు ఇచ్చేశాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన గురించి ప్రభువారు? ఈయన కూడా అబ్రహాం కుమారుడే. ఎప్పుడొచ్చింది సాక్ష్యం? దోచుకున్నది నేనే నీ దృష్టికి అసహ్యుడుగా ఉన్నానయ్యా అని ఎప్పుడైతే మనకు వాక్యం వస్తుంటే మన పాపం మనం ఎంత పాపిష్టోళ్ళమో అర్థం అవ్వాలి. ఎదుటోడిని చూసి వాడు పాపిష్టోడు, ఏమో పాపిస్తుంది, వీళ్ళ కుటుంబం అంతా పాపిష్టి కుటుంబం అని అనుకోకూడదు. మనకి వాక్యం వచ్చినప్పుడు మనమెంత దేవుని ఎదుట అపరాధులుగా ఉన్నామో తీసుకోవాలి, కానీ పక్కన వాళ్ళని పెట్టకూడదు. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, తప్పులన్నవారు తమ్ము తప్పులు ఎరగరంట. ఎదుటివారి తప్పులు ఎతికే వారు వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోరంట. ఈ పనిలో బిజీ అయిపోతారు వాళ్ళు. ఎదుటివాడి తప్పు ఎతకడం అనే ఈ పనిలో వీరేం మర్చిపోతారంటే వారు తప్పు ఎత్తుకోవడం మర్చిపోతారు. అట్లా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఎక్కడ సరిలేదు అని తమ దృష్టికి తామే నీతిమంతులం అని వాళ్ళు అనుకుంటున్నారు. మనం అట్లా అనుకోకూడదు. చూడండి, అదే సుంకరి ప్రార్థన ఎలా ఉందో చూడండి. అయితే సుంకరి దూరంగా నిలిచి ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే, ఎవరికంటే? పరిసయ్యుడి కంటే. చదువు. ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. చూడండి, ఎప్పుడైతే ఈ సుంకరి, అయ్యా నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నీ వైపు నిన్ను గూర్చి పలకటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా అని ఎప్పుడైతే సుంకరి ప్రార్థన చేశాడో ఎమ్మటే సమాధానం ఏమొచ్చింది? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడంట. మన దృష్టికి నేనే నీతిమంతుడు, నేను అంత చేస్తున్నా ఇంత చేస్తున్నా అది ఇది అని మనమే ఏదో అనుకుంటే
అది అవ్వదు. దేవుని దగ్గర మోకాళ్ళుని, అయ్యా నేను అసలు నీ దగ్గర ప్రార్థించడానికి కూడా అర్హుణ్ణి కాదు, ఎన్నో నీకు వ్యతిరేకంగా చేశానని మన పాపాలు ఒప్పుకొని ఆయన మీద ఆధారపడతామో, మన దృష్టికి మన ఆలోచనలకి కాకుండా ఆయన ఆలోచనలకి ఎప్పుడైతే మన హృదయాల్లో తావిచ్చి ఆయనకి విధేయతను కనపరుస్తామో, ఆయన మీద ఆధారపడతామో, అప్పుడు ఏమవుతామంటే వారికంటే, చూడండి ఆడుంది, అతని కంటే ఇతనే నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. ఇప్పుడు పరలోకం ఈయనకి వచ్చిందా రాలేదా? సొంకరికి వచ్చింది. అతని కంటే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనం కూడా అతని పరిసయ్యులు శాస్త్రులు నీతి కంటే అధికంగా మన నీతి ఉండాలంటే ఏం చేయాలంటే, ఇగో ఈ లక్షణాలు ఏవి ఉండకూడదు. నేను ఏదో చేస్తున్నానని ఉప్పొంగు చేసుకొని మనల్ని మనమే నీతిమంతులుగా సర్టిఫికేట్ మనం ఎప్పుడు ఇచ్చుకోకూడదు. ఒక సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలంటే నీతిమంతుడని దేవుడు ఒక్కడే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి, ఎవరో నీతిమంతులు లేరు కాబట్టి మన దృష్టికి మనం నీతిమంతులు అనుకోకూడదు, దేవుడి చేత అనిపించుకోవాలి. అబ్రహాము గురించి ఎవరిచ్చారు సర్టిఫికేటు? దావీదు గారి గురించి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడని, అబ్రహాం గురించి నా స్నేహితుడని దేవుడిచ్చిన సర్టిఫికేట్స్ అవి. మనం కూడా దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. మన దృష్టికి మనం పొందుకోకూడదు నేను అంతా ఇంత అని. ఎందుకంటే ఈరోజు సమాజంలో చూడండి మీరు, చాలామంది మీ వాక్యాన్ని వాళ్ళంత వాక్యం రాకపోవచ్చు, నేటి బోధకులుగా పిలువబడుతున్న వారు ఆన్లైన్లో చూడండి మీరు, వారంత బోధ మనకు రాకపోవచ్చు, కానీ వారు మనకంటే చక్కగా బోధించగలరు, వాక్యాలు ఎక్కడ ఏమున్నాయో చెప్పగలరు. ఈ రోజున్న సమాజం, ఈ రోజున్న శాస్త్రులు పరిశీలి ఎలా ఉన్నారో చెప్తున్నా. ఆన్లైన్లో మీరు చూడండి, అబద్ధమో కాదు, ఈ రోజున్న బోధకులుగా పిలువబడుతున్న వారు చక్కగా వాళ్ళని కదిలిస్తే వాక్యం అనర్గళంగా మాట్లాడేస్తారు. ఎక్కడేముందో చెప్పమంటే చక్కగా చెప్తారు. వాళ్ళు ఈరోజు ఆన్లైన్లో చేరి ఒక సందర్భం వస్తే ఏం చేస్తున్నారంటే, నరుకుతాం, పాత జీవితాన్ని పక్కన పెట్టాం, దాన్ని తీసామంటే తలలు తీసేస్తాం అని బూతులు తిడుతూ క్రైస్తవ్యానికి ఈరోజు ఎంత మచ్చనంటిస్తున్నారు తెలుసా సమాజంలో. వాళ్ళే శాస్త్రుల పరిశీలి ఎవరు అనుకున్నారు? ఒక గ్రంథాన్ని నేర్చేసేసుకొని సమాజంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారే, వాళ్ళే పరిశీలు శాస్త్రులు, ఎవరో కాదు. లేఖనం ఏం చెప్తుంది? ఆయన దూషించబడి బదులు దూషించలేదనిందా? ఆయన కూడా బదులు దూషించాడని ఉందా? ప్రభువారి గురించి ఆయన దూషించబడి బదులు దూషించలేదంటుంది. ఈరోజు అసలు ఎవరో దూషించారని, ఏదో హిందువులో ఐందవ సహోదరులు ముస్లిం సహోదరులు ఏదో తిడుతున్నారని ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకొని పేరు తగిలించుకొని సమాజంలోకి వెళ్ళి ఎన్ని బూతులు తిడుతున్నారు తెలుసా? ఎట్లా తిడుతున్నారు తెలుసా? వాళ్ళకంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఏంది క్రైస్తవులు అని ట్యాగ్ వేసుకొని సమాజంలోకి వెళ్ళి ఇలా చేస్తున్నారు. ఈరోజు మేము క్రైస్తవులం గ్రంథం పట్టుకొని ప్రార్థనలు రోడ్ల మీద వెళ్ళి ప్రార్థనలు చేస్తూ వీళ్ళు చేస్తుంది ఏంటంటే, ఇగో ఈ జనసమూహాన్ని చూసి ప్రేరేపించబడిన వారే వాళ్ళ మనుషుల మన్నలు పొందుకోవాలని తల తీసేస్తాము, చేతులు తీసేస్తాము అని పచ్చి బూతులు తిడుతున్నారు. ఎవరు అనుకున్నారు? క్రైస్తవులు, బోధకులు, గ్రంథాన్ని పఠించిన వారు. ఎక్కడ ఏదుందో అనర్గళంగా చెప్పేస్తారనమాట, ఈ లేఖనంలో ఏముందని. కానీ ఏం లేదు, ప్రవర్తన లేదు, అనుసరించట్లా. అందుకే వారు చెప్పే విన్నామేమో కానీ వారి నడవడిక చెప్పున అసలు మనం ఏమాత్రం నడుచుకోకూడదు. ఈరోజు ఆన్లైన్లో రచ్చ చేస్తున్నారు. దానివల్ల అన్ని జనుల్లో వీళ్ళు కూడా మనలాంటి వారేగా అనుకుంటున్నారు. క్రైస్తవం అంటే అలా వెళ్ళిపోయింది. ఇదివరకు మునుపటి క్రైస్తవం ఎలా ఉండేదో తెలుసా? నేను చిన్నపిల్లడప్పుడు వినిన క్రైస్తవ్యం, ఏదన్నా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే చర్చికి వెళ్ళే వ్యక్తి, నువ్వు దేవుడు బిడ్డవుగా అలా చేస్తున్నావేంటి అని అడిగేవాళ్ళు సమాజం. అంటే దేవుడి బిడ్డలు ఇలా చేయరు, దేవుడి బిడ్డలు గొడవలు పడరు, దేవుడి బిడ్డలు ఒక బూతు మాటలు మాట్లాడరని సమాజం మన గురించి సాక్ష్యం ఇచ్చేది. ఈరోజు క్రైస్తవ సమాజం గురించి బయట వాళ్ళు ఏమంటున్నారు? నాకంటే బస్సుల్లో ఉన్నావేంట, నాకంటే తిట్టుబోతులా ఉన్నావేంటని వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన ప్రవర్తన బాగాక సమాజంలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆన్లైన్ ఇచ్చేసుకొని వారి స్వప్రయోజనాల కోసం, వారి టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం కోసం క్రైస్తవులని చెప్పుకొని బైబిల్ పట్టుకొని వేరే వాళ్ళు ఏది చేసుకున్నా మనకు అనవసరం, మనకు అది పట్టంది. బైబిల్ని పట్టుకొని పాండిత్యం సంపాదించానని బోధకులుగా పిలువబడుతూ సమాజంలోకి వెళ్ళి చేస్తుంది ఏంటంటే ఈరోజు ఇదే. మన దైవజనులు చాలాసార్లు చెప్పారు, మనం రోడ్లు ఎక్కకూడదు, పోరాడకూడదు. ఏందంటే ఇదిగో మందిని చూస్తే ఏమొచ్చిందంటే లేని అన్ని లోపల ఉన్న చచ్చిపోయాడు, సమాజ్ చేసాము, వాడిని బయటికి తీస్తాం. పోరాటాలు విప్లవ భావాల్లోకి బయటికి వెళ్ళి 10 మందిని చూడంగానే లేని ఉక్రోషం అంతా పుట్టుకొచ్చిద్ది అనమాట. కెమెరా పెట్టంగానే ఇంకా లేని అన్నీ తీసుకొచ్చి తల తీసేస్తాం, చేతులు తీసేస్తాం అంటున్నారు క్రైస్తవులు, బోధకులు, పండితులు. వీళ్ళే పరిచయాలు ఎవరో కాదు. ఇలా
వాక్యాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు వారు అంత గొప్పోడు చెప్పిన మాటలు ఏంటంటే నన్ను దూషించబడి కూడా ఆయన బదులు దూషించలేదని ఆయన గురించి చెప్తుంటే, ఈరోజు క్రైస్తవులేమో నేను యేసుక్రీస్తు వారు అంత మంచోడిని కాదు, నన్ను గెలకమాకండి అంటున్నారు క్రైస్తవులు. ఇదేనా? ఇది క్రైస్తవం? ఇది దేవుడు మెచ్చేదా? ఇట్లా మనం ఉండకూడదు. వాళ్ళని చూస్తున్నాగా, అమ్మో ఓన్లీ నేర్చుకుంటే, ఓన్లీ వల్లి వేస్తుంటే ఏమైద్దంటే ప్రమాదం. వాటిని అనుసరించే దాని మీద దృష్టి పెట్టకపోతే అయ్యేది ఏంటంటే మన పొరుగువారితో అరే నువ్వు ఇట్ట అంటాం, కానీ మనల్ని సరి చేసుకోం. మనం అనుసరించాలనే పాయింట్ మర్చిపోతాం. అది మర్చిపోయి ఎదుటోడిని మీదే పట్టించుకుంటాం. కాబట్టి ఎదుటోళ్ళ గురించి తర్వాత ఫస్ట్ మనం అనుసరిద్దాం. నేర్చుకుంటున్న మాటల్ని, నేర్చుకుంటున్న బోధని, మనం చూస్తున్న ప్రవర్తన, మంచి ప్రవర్తన మన సహోదరులు, దైవజనులు, కుటుంబాలు, స్త్రీలు ఇంతమంది చూపిస్తున్నారే మంచి లక్షణాలనే, వాటిని అనుసరిద్దాము, లేఖనాలను అనుసరిద్దాము. మనల్ని మనం అనుసరించి లేఖనాల పట్ల అవగాహన కలిగి వాటిని అనుసరిద్దాం. తర్వాత సమాజానికి చెప్పటం ముందు. అసలు ఈరోజు సమాజంలో నిజంగా తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. అట్లా చేశారు. నరుకుతాం ఏందండి? అసలు బైబిల్లో ఎక్కడుందండి క్రైస్తవ్యంలో నరుకుతాం అనే ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పలేదు. అలాంటి చెప్పని మాటల్ని శిష్యులెమ్మట తిరిగిన పేతురు గారే ఒకరోజు కత్తి తీసి చెవి నరికితే నీ కత్తి తీసి వరలో పెట్టు అన్నాడు ప్రభువారు. ఆయనే ఖండించాడు అప్పుడే. ఇప్పుడు ఇన్ని పరిశుద్ధాత్మని పొందుకొని మేము దేవుని బిడ్డలం అని చెప్పుకొని ఈరోజు వెళ్ళి నరుకుతామని మాటలు మాట్లాడుతున్నారంటే అర్థమైందా క్రైస్తవ్యం ఈనాటి సమాజానికి? అర్థం కాదు కూడా. ఎందుకు? పరిసయ్యులు, శాస్త్రులు ఇలా ఉండిపోతే, పాండిత్యాన్ని సంపాదించి దాన్ని అనుసరించకపోతే ఏమైందంటే ఇదే అయ్యిద్ది పరిస్థితి. ఇదే అయిపోయిద్ది. జ్ఞానాన్ని ఎవడికో ఉపయోగించడం కాదు, ఫస్ట్ మనలకు మనం ఉపయోగించుకోవాలి, మనల్ని అనుసరించాలి. అనుసరించకుండా ఎన్ని చేసినా అది ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకుంది మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఉంది, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశించరు అనే మాట మనకి ఎప్పుడు హృదయాల్లో ఉండాలి. వారి నీతి ఏంటంటే ఇదిగో చెప్తారు, వాళ్ళు చేయరు. మనం చెప్పాలి, చేయాలి. మన సమాజానికి చెప్పాలి, మనం చేయాలి. ఇలా ఉండాలి. మనం ఎప్పుడు మనం చేసే పనుల మీద మన దృష్టి పెట్టుకొని ఎదుటివారి మీద కాదు, ఎదుటివారి తప్పులు ఎతకటం కాదు, మన తప్పులు మనం వెతుక్కొని దేవుని లేఖనాల పట్ల మనం సరి చేసుకొని అందరం పరలోకంలో ప్రవేశించి అందరూ దేవుని విశ్రాంతిలో ఆనందించాలని ప్రభుపేట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ, ఓపికగా ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శక్తి కలిగిన అతి పరిశుద్ధమైన నామమునకు ఉదయకాల సమయంలో మరోసారి క్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇగో తండ్రి, మీ మాటలలోని మాధుర్యం ఎంత గొప్పదో, మమ్మల్ని పరలోకానికి చేర్చే మాటలు ఎన్నో మాకు అనుగ్రహించారు. అందులో నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు ఎంతగానో స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అలనాటి శాస్త్రులు, పరిసయ్యులు భూమి మీద మీ కుమారుడు ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన చిక్కుల్లో పెట్టాలని నాయన తండ్రి వేషధారణ క్రియలు చేశారు. గ్రంథాన్ని పఠించి దాన్ని అనుసరించకుండా నాయన తండ్రి మీ దృష్టికి వారు అనీతిమంతులయ్యారు. మమ్మల్ని గురించి కూడా మాట్లాడుతూ వీరి నీతి కంటే మా నీతి అధికముగా ఉండాలని, ఈనాటి క్రైస్తవుల నీతి అధికముగా ఉండాలని మమ్మల్ని గురించి కూడా వ్రాయించారు. నేర్చుకున్న మేము నాయన తండ్రి వాటిని నేర్చుకొని వాటిని వల్లివేసే వారంగా మాత్రం ఉండిపోక మిగిలిపోక వాటిని అనుసరించి సమాజంలో నాయన తండ్రి మేము ప్రవర్తన కలిగిన వారం, క్రీస్తును అనుసరించే వారమని సమాజానికి తేటతెల్లం చేస్తూ నాయన తండ్రి మీ కుమారుడు చూపించిన ఓపికను, సహనాన్ని, నాయన మంచితనాన్ని, ప్రేమను సమాజానికి చాటుతూ వాక్యాన్ని ప్రవర్తన రూపంలో నాయన తండ్రి సమాజానికి పంచడానికి మా అందరికీ మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని, అలా కాక మేము కూడా మా జీవితాల్లో నాయన అనేక మార్లు శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ప్రవర్తించుంటే నాయన తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో క్షమాపణ వేడుకొంచు. మరొకసారి మేము పొందుకున్న అవకాశాన్ని దుర్వినియోగపరుచుకొనక దాని ప్రకారం నాయన తండ్రి లేఖనాలను అనుసరించి నడుచుకోవడానికి మా అందరికీ సహాయం అనుగ్రహించమని, ఇగో తర్వాత జరగనున్న కార్యక్రమం అంతట్లో తండ్రి మీరే తోడుగా ఉండి మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా సహాయం అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ ఓపికగా ఉన్న మీ అందరికీ అలాగే దైవజనులకు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి.